జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి విజయం చేకూరాలని కోరుకుందాం. అండ్ మీ అందరి ఆశీస్సులు, ఆ దుర్గమ్మ ఆశీస్సులతో బామలు సత్యభామలు కూడా సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో సాధారణంగా విజయదశమి రోజు ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేయాలని చాలా మంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మనం కూడా మన లైఫ్ లో హ్యాపీగా ముందడుగు వేద్దామని కోరుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి మనసులో హ్యాపీ ఉండాలని కోరుకుందాం. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసాం మన తణుకు. మనం నిన్న అడిగాం అలేఖ్య అని, రేపు కూడా మా షోకి నువ్వు గెస్ట్ గా రావాలి అని. సో మాట ఇచ్చినట్టుగానే విజయదశమి సందర్భంగా ఈ రోజు మా షోకి గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో మా ఇంటి దేవత సీరియల్ ఇంకా 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 మంచి రేటింగ్ తో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో పూజలు అన్ని జరిగాయి కదా? ఓకే, సో అమ్మ దయ ఉంటే అన్ని హ్యాపీగానే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు, పవర్డ్ బై శుభం గ్రాండ్, అందమే ఆనందం. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు హల్మితి హబీబ్ ఆడబోయే బామలు సత్య బామలు వచ్చేయండమ్మా. టంగ్ ట్విస్టర్ లో తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు తణుకులో. హలో అండి. హలో. సో ఏం పేరండి? భారతి అండి. బావగారు ఏం చేస్తారు భారతి గారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కమాన్, వ్యవసాయం అంతా మనదే. సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ వ్యవసాయం చల్లగా ఉండాలంటే మరి బావగారు చూడాలి, అంతే కదా. ఏం పేరు సార్ పేరు? శ్రీనివాసులు. మనం మొదలెడదాం. ఓకే. జుంబరి గింబరి లాల జారుడు బల్లెక్కి జారాల, జాదు గీదు జుంబాల తక్కిడితో తొయ్యాల. ఏంట్రా ఇది? జుంబరి గింబరి లాల జారుడు బల్లెక్కి జారాల, జుంబరి కింబరి లాల జారుడు బల్లెక్కి జారాల, జాదు గీదు జుంబాల జల్లెడితో తొయ్యాల. జాదు గీదు గింబాల జారుడు బల్లెక్కి జల్లించాల. ఏంద్ర బాబుజీ ఇదే? ఎప్పుడైనా బావగారు పార్క్ తీసుకెళ్లి జారుడు బల్ల ఎక్కే నేను దోస్తానంటారా ఏంటి? నేనే తోస్తున్నా. చెప్పే. జుంబరి కింబరి లాల జారుడు బల్లెక్కి జారాల, జాదు గీదు జంబాల జల్లెడితో జల్లించాల. ఓకే. ఏం పేరు? శ్రావణి. ముద్దుగా ఏమని పిలుస్తాడు? అమ్మా అని పిలుస్తారు. ఇప్పుడు అందుకుందాం. అంగరంగ వైభవంగా ముస్తాబైన రంగ మార్తాండపురం, రంగు రంగులతో కలకలాడుతున్న ప్రతి దేవాలయం. అంగరంగ వైభవంగా ముస్తాపైన రంగ మార్తాండ ముస్తాబు అయినా ఇప్పుడు డైలీ పండు చెప్తుంటాడా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఇలా డ్రెస్ అప్పవు ఇలా డ్రెస్ అప్ అని? చాయిస్ పండుదేనా? ఏం చెప్పండి. ఏం చేస్తాడు? ఇంటీరియర్ వర్క్ ఇక్కడ తణుకులో. ఇండియాలో. ఆల్ ఇండియా? ఇండియా కాదు. మరి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్తాడా నిన్ను? 1 year అలా వర్క్ ఉంటే తీసుకొని వెళ్తారు. అచ్చా, బాబుని పెద్ద అత్తయ్య గారికి ఇచ్చి నువ్వు చూసుకో అని చెప్పి మనం వెళ్ళిపోవడమే. ఇప్పుడు చెప్పు. అంగరంగ వైభవంగా ముస్తాపైన రంగ మార్తాండ దేవాలయం. అయ్యయ్యో, రంగ మార్తాండపురం. మొదటి నుంచి. అంగరంగ వైభవంగా ముస్తాపైన రంగ మార్తాండ దేవాలయం. అంగరంగ వైభవంగా ముస్తాబైన రంగ మార్తాండపురం. సూపర్. రంగు రంగుల ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు పెద్ద అత్తయ్యగారితో చెప్పిద్దాం ఇది. రెడీ. అత్తగారు ఏంటి మావయ్య గారు ఏఎన్ఆర్ లా ఉంటారా, ఎన్టీఆర్ లా ఉంటారా, శోభన్ బాబు లా ఉంటారా, కృష్ణ లా ఉంటారా? ముందుగా శోభన్ బాబు లాగా ఉంటారు. రింగు ఉంటదా? రింగ్ లేదు, పోయింది. ఓకే. సో శోభన్ బాబు గారి అసలు పేరేంటి? రాజారావు. రాజా. ఇది రాజా. ఇటు రాజా. సో రాజా, మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళిన సినిమా ఏది? చూసిన సినిమా డ్రైవర్ రాముడు. రామారావుది. ఎందుకు ఆ సినిమా నువ్వు అడిగావా? ఏమండి డ్రైవర్ రాముడు తీసుకెళ్ళమని? ఓకే, సూపర్ క్యూట్. హలో అండి, మీ పేరేంటి? నా పేరు శశి. బాగారు పేరేంటి? వెంకటేష్. అలేఖ్య. సో హస్బెండ్ ముద్దుగా పిలవాలంటే ఒక 4-5 నిక్ నేమ్లు చెప్పవా మా వాళ్ళకి? మమ్మ. మొన్న ఎవరింట్లో చూస్తే వాళ్ళ కుక్క కూడా మమ్మ అనే పిలుచుకుంటున్నారు. నేను నీకేం ఉపకారం చేశాను రా? కన్నయ్య, చిన్ను, ఏరా. ఈ 4లో నీ చాయిస్ ఏది? మమ్మ అంట. సో ఫస్ట్ చెప్పింది నాకు అప్పుడే అర్థమైంది.
రెడీ శశి గారు, జాగ్రత్తగా వినండి. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగమని చెప్పిన చంద్రమండలం నుంచి వచ్చిన చంద్రకళ, కన్నీళ్ళైనా కలగనడం మానొద్దని కజకిస్తాన్ నుంచి వచ్చి చెప్పిన శశికళ. చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగమని చెప్పిన చంద్రమండలం నుంచి వచ్చిన చంద్రకళ, కన్నీళ్ళైనా కరిగించుకుని తాగమని కజకిస్తాన్ నుంచి వచ్చిన చెప్పిన శశికళ. ఓయమ్మో, కన్నీళ్ళు కూడా కరిగించుకొని తాగాలంట. వద్దమ్మా, ఉప్పుగా ఉంటాయి, తాగలేము. చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగమని చెప్పిన చంద్రమండలం నుంచి వచ్చిన చంద్రకళ, కన్నీళ్ళైనా కలగనకుండా తాగమని చెప్పిన కజకిస్తాన్ నుంచి వచ్చిన శశికళ. ఏదోట్లే అమ్మా, గట్టిగా తప్పట్లు. కంగ్రాచులేషన్స్ భారతి గారు, మీరు గెలుచుకున్నారు శుభం గ్రాండ్ అందమే ఆనందం వారి గిఫ్ట్ వోచర్స్. శశి గారు కంగ్రాచులేషన్స్. తణుకు అంటే మాటలు కాదు, రేంజ్ హుషారు అని ప్రూవ్ అయిపోయింది. కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం. ఆట పేరు చెంచాతో చుంచుం. ఏం చేయాలి ఏంటి అంటే ఏం లేదండి, సింపుల్. 1 2 3 4 5 ఇక్కడ 5 హోల్స్ ఉన్నాయి కదా. సో సాధారణంగా ఇలా చూస్తుంటే దొంగలు బయట నుంచి దొంగలు అలా చూసినట్టు ఉంది కదా. కాదు, అక్కడ ఒక స్పూన్ పెట్టాలి ఒక చేత్తో. సో అలేఖ్య ఒక నిమ్మకాయ పెడద్ది. ఈ చేత్తో ఆ నిమ్మకాయ ఇలా తీసుకొని, ఆ నిమ్మకాయ ఇలా తీసుకొని, ఆ నిమ్మకాయ ఇలా తీసుకొని ఇక్కడ వరకు రావాలి, నేను తీసేస్తా. అలా లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎన్నిసార్లు మీరు నిమ్మకాయ కింద పడకుండా ట్రావెల్ చేస్తారో అన్ని పాయింట్లు వస్తాయి అనమాట. ఎక్కువ పాయింట్లు వచ్చిన వాళ్ళే విన్నర్, ఓ శివంగా నిలుస్తారు. ఓ ఒప్పుకుంటా, ముందు నేను ఆడతానని వచ్చారు, మరి ఎన్ని పాయింట్లు సాధించారో ఏంటో చూద్దాం. సో దేవి గారు 3 2 1 గో. తిప్పండి. అది అలా క్రాస్ చేసినప్పుడే ఉంటది. పోయింది పాయింట్. మళ్ళీ మొదటి నుంచి దాని మీద ఆగకండి, అసలే మీరు జస్ట్ 20 కిలోసే. అయ్యో దేవి గారు, 20 సెకండ్లు అయిపోయినాయండి. కూల్ గా, టెన్షన్ లేదు. బావగారిని తలుచుకోండి, ఏమన్నా భయం వేస్తే. ఆయన తలుచుకుంటేనే 2 సార్లు పడ్డాయి అంటారా? అమ్మ దేవి గారు వచ్చింది. కమాన్, సూపర్. ఒక పాయింట్. 10 9 8 7 6 5 4 3 2 పెట్టండి. సో మొత్తానికి దేవి ఆ విధంగా లాగేసరికి 2 పాయింట్లు సాధించింది. గుడ్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్న ఆట పేరు చెంచాతో చుంచుం. ముందుగా వచ్చిన దేవి గారు 2 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ అరుణ్ ప్రియ గారు వచ్చి ఆడేస్తా అంటున్నారు. ఏమాత్రం ఆడేస్తారో చూద్దాం ఇప్పుడు. 3 2 1 స్టార్ట్. దాని మీద పడిపోకండి. ఆ గోడ అసలే ఆ రోజుల్లో రాజుల కాలంలో కట్టిన గోడ. మీరు బరువంతా వేసారంటే ఆగదు. సూపర్ సూపర్, గుడ్. అది ఇప్పుడు ఉంటదమ్మా. ఆ జింకు చికెన్ జింకు చికెన్ జింకు చికెన్ అయిపోయిందమ్మా. మీరు అసలు ఇలా చేస్తారని నేను అనుకోలేదండి. బావగారు ఏం చేస్తారు అంట్రీ గారు? ఏం షాప్ అండి? చేతులు వాడుతున్నారు. 9 8 7 6 5 4 3 2 1. ఎంతలాగి నాకు కష్టం. మొత్తానికి అరుణ్ ప్రియ గారు సాధించారు 1 పాయింట్. ఈరోజు మనం ఆడుతున్నాం చెంచాతో చుంచుం అనే ఆట. ముందుగా వచ్చిన దేవి గారు 2 పాయింట్లు సాధిస్తే నెక్స్ట్ అరుణ్ ప్రియ గారు 1 పాయింట్ సాధించారు. ఇప్పుడు ఆడడానికి భవ్య రెడీగా ఉంది. భవ్య గారు 3 2 1 స్టార్ట్. కూల్ గా ప్రశాంతంగా వేయండి, టెన్షన్ లేదు. మొగుడు మీద కోపం వచ్చినప్పుడు కూడా ఎందుకు పాటించారు అసలు లేడీస్ అర్థం కాదండి ఈ పాయింట్. ఇక్కడ చూసారు ఎంత ప్రశాంతంగా ఆడుతున్నారు. 1 పాయింట్. మా గోడి రీపోదా జాగ్రత్త. సూపర్ భవ్య గారు. చలా 2 పాయింట్స్. 10 9
8 ఇప్పుడు ఫాస్ట్ పడద్దు. 7 బావగారు ఏం చేస్తారు భవ్య గారు? బిజినెస్ ఏం వ్యాపారం? 4 అవునా? 3 అబ్బా బాగానే సంపాదిస్తున్నారు అయితే. 1 అయిపోయింది. వావ్ సూపర్ 3 పాయింట్స్. ఓషివంగిలో మనం ఆడుతున్నాం చెంచాతో చుమ్ గేమ్. మరి ఇప్పటి వరకు ఆడిన వాళ్ళు హైయెస్ట్ పాయింట్స్ 3 పాయింట్స్ భవ్య సాధించింది. నెక్స్ట్ ప్రశాంతి వచ్చింది. 4 పాయింట్స్ సాధిస్తుందా లేదా చూడాల్సిందే. రెడీ? ప్రశాంతి గారు ప్రశాంతంగా ఆడాలండి మీరు. మా ఆయన గారు వచ్చారా? బండికి స్టాప్ వేసి పక్క నుంచి ఎవరినైనా చూస్తున్నారా లేదా? అలాగా అంతే కదండి. అంతేనండి బాబా. మీ ఇంటి పక్కన 4 రోజులు ఉన్నాను నేను, నాకు అర్థమైంది అప్పుడు. ఆయన ఏ కేసు రాసి 334/4/3 అన్నారు అనుకో. ఏంటి ప్రశాంత్ గారు ముందు చెప్పచ్చు కదా మీరు ఆ మాట. అసలు నేనేం మాట్లాడలేదు, మీరేం చూడలేదు. 2 పాయింట్లు అయిపోయినాయి. Ten, 9 8 7 6 5 4 3 2 అయ్యయ్యో. ఆల్ రైట్, లాస్ట్ లో పడకపోతే 4 పాయింట్లు వచ్చేస్తున్నాయి. బట్ ఫైనల్ గా ప్రశాంత్ గారు సాధించారు 3 పాయింట్లు. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడాం ఓషివంగిలో చెంచాతో చుమ్ అనే ఆట. ఒక్కళ్ళు కాదు, 2 టాప్ పాయింట్లతో విన్నర్స్ గా నిలిచారు. ప్రశాంతి అండ్ భవ్య. కంగ్రాచులేషన్స్ భవ్య, మీరు గెలుచుకున్నారు శుభం గ్రాండ్ అందమే ఆనందం వారి గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం విజయదశమి. అందరూ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అందుకే మన నెక్స్ట్ రౌండ్ లో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు విజయదశమి సందర్భంగా మనం ఆడుతున్నాం స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. మామూలు ఎప్పుడు డాన్స్ అంటానా అని రెడీగా ఉన్నారు. అంటే 5 లేడీస్ ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. సో ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఫైనల్ గా వచ్చిన ఆ సత్యభామే విన్నర్ గా నిలుస్తారు. సో రెగ్యులర్ మ్యూజికల్ చైర్ కాదు, విత్ డాన్స్ చేస్తూ ఉండాలి. 3 2 1 మ్యూజిక్. పాదం పెడితే కులాస మగ మాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాటకు హద్దు లేదే మరి శిరీష. One, 2, 3, 4. ఈ నలుగురిలో మీకు ఎవరి మీద కోపం ఉంది? 2 1 2. అలేమ్మా. ఫస్ట్ రౌండ్ లో ధరణి గారు అవుట్ అవడంతో 3 చైర్లు మిగిలాయి, 4 భామలు మిగిలారు. ఫైనల్ గా సత్యభామగా ఎవరు నిలుస్తారు అనేది ఇంకాసేపట్లో తెలుస్తుంది. రెడీ? 3 2 1 మ్యూజిక్. చిరునవ్వులు చిందే శ్రీహరికోట రాకెట్ నడిపోయా నిజమా కలయా ప్రేమలు పడిపోయా ఒక చాక్లెట్ దొరికిన చంటాడల్లే సంబర పడిపోయా ఒక చూపే చాలు నా ఫేస్బుక్ లో నా అచ్చుగుడ్డే ట్యాబ్ లవ్ సింబలు 12 మార్కులకి నా లైఫ్ చేసినావు 100 మార్కులు. ఇగో నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను అక్కడెక్కడో ఉన్నా. మీ వల్లే చూసి ఆగిపోయాం. లీలా గారికి గట్టిగా చెప్పట్లో. మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 2 అవుట్ అయ్యేసరికి ఇక 2 చైర్లు మాత్రమే మిగిలే. 3 బాములు ఉన్నారు. మరి ఫైనల్ సత్యభామ నెక్స్ట్ రౌండ్ లో తెలిసిపోబోతున్నారు. 3 2 1 మ్యూజిక్.
అయ్యో భవానీ గారు మీరు ఇరగదీశారు డాన్స్. లాస్ట్ లో సుజాత గారి వల్లే కదా మీరు ఓడిపోయారు. సుజాత గారు లాగేసుకుని కూర్చున్నారు. అమ్మా ఇవన్నీ చేరు అంతే, మీరే చేయరు. ఇంకా ఫైనల్ గా చైర్ ఒకటే ఉంది. అటు సుజాత గారు, ఇటు పుష్ప గారు. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది ఎవరు అసలైన సత్యభామ. రెడీ 3, 2, 1 మ్యూజిక్. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే. ఆల్ రైట్, 5 రౌండ్లలో ముందుగానే కూర్చొని ఫైనల్ గా కూడా చైర్ సాధించి విజయం సాధించి విన్నర్ గా నిలిచారు పుష్ప. సుజాత గారు మన జెమినీ టీవీ మీద చాలా ప్రేమతో ఒక కవిత చెప్తాను అంటున్నారు. సుజాత గారు రెడీ, చెప్పండి. జమినీ భక్తి గీతాలతో మొదలుపెట్టి రంగరంగ పాండురంగ అంటూ మా ఇంటి దేవత అమ్మకు ప్రేమతో అని 3 ముళ్లతో శ్రీహరి కళ్యాణాన్ని అభినందిస్తూ కొత్తగా రెక్కలు వచ్చినాయి అనుకుంటూ కానిస్టేబుల్ మంజు శివంగివై భామలు సత్యభామలకై వచ్చింది ఈ సుజాత. సుజాత గారు చాలా ప్రేమగా మా షోలు మా సీరియల్లు అన్ని రంగరించి కుమ్మరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ పుష్ప, కంగ్రాట్స్. అలాగే రన్నర్ గా నిలిచారు సుజాత గారు, కంగ్రాట్స్ అండి. సో మీరు అందుకుంటున్నారు శుభం గ్రాండ్ వారి గిఫ్ట్ వోచర్. మరొకసారి జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ ఆదరణ అభిమానం బాములు సత్యభామలు షో మీద ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. బాయ్.